అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నేను ప్రసంగం చేయడంలో నా ఉద్దేశం ఏంటి మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు. మంచి ప్రసంగం చేస్తే మీరందరూ నన్ను పొగడాలని, ఒకవేళ అటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రసంగం చేశాననుకో, నాకు పైసా ఉపయోగం లేదు. అంత దూరం నుంచి సుమారు 500-600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినందుకు నాకు పైసా ఉపయోగం లేదు. ఎందుకు? నా ఉద్దేశం బాగలేదు. ఉద్దేశాలు బాగుండాలి. మనం పాట రాసామా, నీ ఉద్దేశం బాగుండాలి. నువ్వు పాట పాడుతున్నావా సంఘం ఎదుట నిలబడి, నీ ఉద్దేశం బాగుండాలి. నేను పాట పాడి నా దేవుణ్ణి స్తుతించాలి అనుకోవాలి తప్ప, నా స్వరాన్ని అందరూ విని అబ్బా భలే పాడవమ్మ నీ స్వరం, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు, నువ్వు ఏ హైదరాబాద్లోనో చెన్నైలోనో పుట్టుంటే నువ్వు గొప్ప సింగర్, ఇలాంటి మాటలు అనిపించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు పాట పాడావనుకో, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈరోజు మనం చేసేది అదే అండి. దేవుడి కోసం చాలా పనులు చేస్తుంటాం మనం, కానీ మన ఉద్దేశాలు బాగోలేకపోతే అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. దేవుడు యాక్సెప్ట్ చేయడు.